ఎట్లుందన్న ఇప్పుడు ఎలక్షన్లు అంటారు అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుంది పరిస్థితి? కాంగ్రెస్ వచ్చిందంటే ఈ కాంగ్రెస్ వల్ల ఇలాంటి పథకాలు అవన్నీ ఇచ్చి కూడా వేస్ట్ డూబు డూబు ఎవరికి అమలు చేస్తున్నాం అంటారు. ఎవరికి చేస్తున్నారు? ఉన్న వాళ్ళకి చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి నిరుపేదలకు, ఇక్కడ ఉన్న వలసగా వచ్చి కార్మికులు కానీ ఎవరైనా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. ఆ కార్మికులు వచ్చిన వ్యక్తులకు ఈ ప్రభుత్వంలో ఏది ఎవరికి ఏం దొరకకొచ్చింది. ఇండ్లు లేవు, ఏమి లేవు, సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలల్లో ఎవరు ఇండ్లు ఉన్నారో వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి. దాని గురించి ఇది చేసుడు. ఈ మళ్ళీ ఇళ్ళకి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ అని ఒకటి పెట్టారు నిన్న మన పొంగులేటి గారు స్టార్ట్ చేశారు దాన్ని. ఇక అందరికీ ఇల్లులు వస్తున్నాయి, బిల్లులు వస్తున్నాయి అన్నీ అని చెప్తా ఉన్నారు కదా. బిల్లులు ఏం లేవు, బిల్లులు ఎవరికో ఒకరికి వాళ్ళకు, కానీ అందరికీ రావటం లేదు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, 200 యూనిట్లు, అవి ఏమి లేవు అలాంటి వాళ్ళకు. ఇప్పుడు కిరాయిలు ఉన్నాం, కిరాయిలు ఉన్న వాళ్ళకు అలాంటివి ఉండాలి కదా సార్, బతకడానికి వచ్చిన మా పబ్లిక్. అలాంటివి ఏం లేవు. మళ్ళీ ఇది ఆడపిల్లలకు 2500 వేస్తామన్నారు, అది లేదు సరిగా. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎవరికి ఏం చేయాలని మోసం చేశాడే కానీ మంచి పనులు చేసేటి ప్రజాపాలన అంటుండు. ప్రజాపాలన అన్నా కానీ ప్రజలకు లేదు, ఉన్నవాళ్ళ పాలన సార్ ఇది.